హలో ఎవ్రీవాన్, మన బ్లాగ్ ఏంటంటే మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అది వచ్చేసి ఎక్కడంటే మన జైచాల్ డిస్టిక్లో వెలుగుటూరు మండలంలో స్తంభంపల్లి గ్రామం అండి. అక్కడ అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు గుట్టల్లో కొండపైన స్వయంభుగా వెలిసారంట అండి. నాకైతే పెళ్లి కాకముందు టెంపుల్ గురించి తెలియదు. నేనైతే పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు మా పెళ్ళైన కొత్తలో ఈ కమాన్ కూడా లేదండి. మొత్తం కచ్చా రోడ్, సిమెంట్ రోడ్ కూడా లేదు, మొత్తం కచ్చా రోడే ఉండే. మేమైతే థర్డ్ టైం మేము పెళ్ళి నుంచి రావడం, మా పెళ్ళైన 7 yearsలో థర్డ్ టైం మేము రావడం. అయితే మేము 2 times వెళ్ళినప్పుడు అయితే ఇంకేం డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఇప్పుడైతే మేము ఆఫ్టర్ 7 years వచ్చే వరకు అయితే మొత్తం కామాన్ కట్టేసారు, రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ వేసారు. అప్పుడు మొత్తం కచ్చా రోడ్ ఉంటుండే. మా అత్తమ్మ చెప్పింది అయితే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు కచ్చాలు కట్టుకొని మరి వచ్చేవాళ్ళు అంటే ఈ టెంపుల్కి అయితే మొత్తం గుట్టనే ఉంటుందండి. గుట్ట పక్కనే మొత్తం చెరువు, దీని చుట్టుపక్కల మొత్తం చెరువు ఉంటుందంటే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి. ఫుల్ చెట్లు ఉంటాయి. అసలు మామూలుగా అయితే ఈ స్వామివారికి అయితే మేకల్ని అన్ని కోస్తారండి. మామూలుగా వెంకటస్వామి కోయరు కదా, ఈ స్వామికి అయితే కోయడమే. మామూలుగా అయితే అవి కూడా మనకి ఇక్కడ పైన అయితే ఏం దొరకవు. గుట్ట పైన ఏది కావాలనుకున్నా ఊర్లోనే కొనుక్కొని రావాలి. మేమైతే ఆటో తీసుకొని వచ్చినాము, కానీ ఆటో మాత్రం పైకి ఎక్కలేదు, ఎందుకంటే చాలా ఎత్తు మీద ఉంది. కానీ మనం చాలామంది రోజులు పైకి ఎక్కలేదు. మేమైతే కిందనే దిగినాం. దిగి సామాన్ అంతా పై వరకు నడవడమే కష్టంగా ఉన్నది. మేమైతే ఇంకా సామాన్ తీసుకొని మరీ పైకి ఎక్కుతా ఉన్నాము. మామూలుగా ఒక చెట్టు దగ్గర చూసుకుని మేమైతే సామాన్ అక్కడ పెట్టేసుకొని మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు మేమైతే ఫుల్ ఎండాకాలం వెళ్ళినాం. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. అసలు మామూలుగా అయితే పొద్దున్నే వెళ్ళినాం. పొద్దున్న కూడా ఎండ చంపుతా ఉన్నది. మా అయితే కచ్చి తీసుకుంటే మళ్ళీ కప్పుకుంటా ఉన్నాడు. మేమైతే పైనకైతే వెళ్ళిపోతున్నాం. మేమైతే పెళ్ళిన కొద్ది మొత్తం ఎన్ని చెట్లే ఉంటుండే, ఇట్లా లేనే లేదు. ఫుల్ చెట్లు, చుట్టూ ఫుల్ చెట్లు ఉండే. డెవలప్మెంట్ అయినాక పక్కనైతే మొత్తం పూల మొక్కలు అయితే పెట్టేశారు. అయితే మొత్తం పూలు దింపుతూ ఉన్నది దేవుని కోసం అని అన్ని పూల చెట్లు పెట్టేశారు. అప్పుడైతే అక్కడ ఒక మండపంలాగా కనిపిస్తుంది చూడండి, ఆ మండపం కూడా లేకుండే, అది కూడా కొత్తగానే కట్టినట్టున్నారు. అసలు ఇదంతా మొత్తం గుడికి అయితే ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మెట్లు కూడా లేకుండే, మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం. మామూలుగా కొండలాగా ఉంటుండే, ఆ కొండలో మేము అలా మొత్తం రాళ్ళకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాం. మేమైతే ఇప్పుడు మంచిగా మెట్లు కట్టారు. సూపర్ అంటే సూపర్ అయింది గుడి అయితే, సూపర్ అయిపోయింది పెద్ద గుడి అయితే. అట్లా గుడికి లోపలికి వెళ్ళడానికి అట్లా రైలింగ్ లాగా ఉంది కదండి, ఆ రైలింగ్ కూడా లేకుండే. మొత్తం కొండలు పట్టుకొని మెల్లమెల్లగా గుడికి లోపలికి అయితే ఎక్కేవాళ్ళము. అసలు నాకైతే ఫస్ట్ టైం ఇక్కడ ఫుల్ భయమైంది. అసలు ఎట్లా ఎక్కాలి అని. ఇప్పుడైతే రైలింగ్ వల్ల చాలా ఈజీగా ఎక్కచ్చు అండి, పట్టుకొని ఈజీగా ఎక్కచ్చు. అక్కడ చూడండి స్వామివారు కనిపిస్తారు. మొత్తం కొండకి మామూలుగా స్వామివారు అయితే వెలిసారంట. అక్కడ స్వామివారికి అయితే నిత్య అభిషేకం చేస్తున్నారు. ఒక దారిలాగా వాటర్ వస్తాయంట, అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో కూడా తెలియదు. స్వామివారికి ఎప్పుడు నిత్య అభిషేకం జరుగుతూనే ఉంటుందంట. ఆ స్వామివారి గుడి లోపల నుండి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి కూడా దారి ఉందంట, అది కూడా లోపలికి వెళ్ళి ఉందంట, అది తెలియదు. ఈ స్వామివారికి అయితే ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఒక వాటర్ దార ఎప్పుడు కారుతూనే ఉంటుందంట. మా అత్తమ్మ చెప్పింది అట్లా ఎప్పుడు వాటర్ దార కారుతుంది, అక్కడితే ఎప్పుడు మామూలుగా ఇట్లా నీళ్ళు ఉంటాయని చెప్పింది మా అత్తమ్మ అయితే. నాకైతే అసలు టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెలుగుటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో ఉందండి, ఖచ్చితంగా టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.